168వ నామం నిష్క్రోధాయై నమః. అంటే అమ్మవారు క్రోధము లేనిది అని అర్థం. కోపం అనేది దీర్ఘకాలంగా నిలవ ఉంటే అది క్రోధంగా మారుతుంది. క్షణకాలం మాత్రం కోపం ఉండేవాళ్లను ఉత్తములని, 2 ఘడియల కాలం కోపం ఉన్నవారిని మధ్యములని, 1 అహోరాత్ర కాలం కోపం ఉండేవాళ్ళని అధములని, చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్టులని అంటారు. ఈ నిర్వచనాల ప్రకారం క్రోధం గల వారందరూ పాపిష్టులే అవుతారు. అవసరమైనప్పుడు మనం చిన్నపిల్లల పట్ల, కింద పనివాళ్ల పట్ల, శిక్షితులకు శిక్షణ ఇస్తున్నప్పుడు కోపం నటించాలి కానీ కోపిష్ఠులు కాకూడదుగా. అవతలి వారిలో రావలసిన మార్పు రావడం కోసమే కానీ కక్ష సాధింపుగా ఈ కోపం నిల్వ ఉండకూడదు. అమ్మవారు అనురాగం చేత మనల్ని అలరిస్తుంది. అమ్మవారు అనురాగ దేవత, జగన్మాత కాబట్టి ఆవిడ కోపం కానీ క్రోధం కానీ ఉండవు. అమ్మవారు క్రోధము లేనిది అని నామానికి అర్థం. కోపపట్టం వేరు, కోపగించుకోవడం వేరు. కోపాన్ని అప్పుడప్పుడు కూడా నటిస్తాం మనం అవతలి వాడికి కొంచెం బుద్ధి చెప్పడానికి, అవునా? అందుకని అమ్మవారికి అసలు ఈ క్రోధం అనేది లేదు. 169వ నామం క్రోధశమన్యై నమః. క్రోధశమని అంటే క్రోధమును శమింపజేయునది, అనగా పోగొట్టునది. అంతకుముందు ఎప్పుడో ఒక నామంలో మనం చెప్పుకున్నాం చూడు, క్రోధాకారాంకుశోజ్వల అన్న పూర్వపు నామాన్ని, ఆ నామ వ్యాఖ్యానాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు. అంటే పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా ఉండేవాళ్ళు మళ్ళీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేటట్లుగా వారి క్రోధాన్ని శమింపజేసి, ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వాళ్ళని అనుగ్రహించేది అమ్మవారు. శమింపజేస్తుంది దాన్ని. ప్రేమతో ఎలాంటి కర్కసత్వాన్నైనా కనికరంగా మార్చగల కారుణ్య రాశి అమ్మవారు. మనం అవతలి వారి యొక్క కోపాన్ని క్రోధాన్ని పోగొట్టాలి అంటే మనం ప్రేమ చూపిస్తున్న కొద్దీ ఆ క్రోధం కరిగిపోతూ ఉంటుంది. సౌజన్యమూర్తి అమ్మవారు కాబట్టి క్రోధాన్ని పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థం. అందుకని మన ఇళ్లలో ఎవరికైనా బాగా క్రోధం ఉంటే ఈ నామాన్ని జపింపజేస్తే ఆ క్రోధం నెమ్మదిగా తగ్గిపోయి ప్రేమగా మారుతుంది.